తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది. వరద ఉధృతికి చైన్ లింక్ తెగిపోవడంతో 19వ గేట్ కొట్టుకుపోయింది. అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే డ్యాం నుంచి 13,000 క్యూసెక్లను అవుట్ఫ్లోగా వదులుతుండగా గేట్ కొట్టుకుపోయిన కారణంగా మరో 35,000 క్యూసెక్లు వృధాగా పోతున్నాయి. ఇక ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. దీనిపై లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రోజు రోజుకి మరింత హీట్ పెంచుతోంది. దువ్వాడ ఇంటి ముందు వాణి నిరసన 3 రోజులుగా కొనసాగుతోంది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వాణి ఆందోళన చేస్తోంది. ఇక ఈ విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు మాధురి. తనకు వాణి క్షమాపణలు చెప్పేంత వరకు టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందు నిరసన చేస్తానని తెలిపింది. దీంతో మాధురి రాకతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిపై అనుమానంతో తనిఖీలు చేయగా షూలో అక్రమ బంగారం గుర్తించి సీజ్ చేశారు. అక్రమ బంగారం విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఈ రోజు ఆవిష్కృతం కాబోతోంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేరున్న సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించి కీలకమైన పంప్ హౌస్ 2, పంప్ హౌస్ 3ల ట్రయల్ రన్ను ఈ రోజు నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ను ప్రారంభించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బిగ్ టీవీ నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపునకు బిగ్ రెస్పాన్స్ వచ్చింది. మెగా హెల్త్ క్యాంపునకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి టెస్టులు చేయించుకున్నారు. కరీంనగర్ రెనీ హాస్పిటల్, అశ్విని హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. హైదరాబాద్ గాజుల రామారంలో దారుణం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేసే గోపిగా గుర్తించారు. మద్యం మత్తులో యువకుడు కారును అతివేగంగా నడిపినట్లు గుర్తించారు. యాక్సిడెంట్ చేశాక బాధితుడిని కనీసం పట్టించుకోకుండా అక్కడి నుంచి పరారయ్యారు ఆ యువకులు. కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూశారు. అనారోగ్యంతో గత 2 వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నట్వర్ సింగ్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. అదానీ గ్రూపుల్లో సెబీ చైర్పర్సన్ మాధవి బచ్, ఆమె భర్త దావల్ బచ్లకు 83 కోట్ల విలువైన వాటా ఉందని సంచలన ఆరోపణలు చేసింది హిండెన్బర్గ్. ఈ సీక్రెట్ పెట్టుబడుల ద్వారా అదానీ షేర్ ప్రైస్ను కృత్రిమంగా పెంచారంటూ ఆరోపించింది. అయితే హిండెన్బర్గ్ ఆరోపణలు మాధవి బచ్, దావల్ బచ్ దంపతులు తీవ్రంగా ఖండించారు. తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు హిండెన్బర్గ్ ప్రయత్నిస్తోందని, అది దురదృష్టకరమని మాధవి బచ్ దంపతులు హిండెన్బర్గ్పై మండిపడ్డారు.